గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారా ఎలా అనిపించింది ఎపిసోడ్? నామినేషన్స్ ఎలా అనిపించాయి? మెయిన్లీ కొన్ని పాయింట్స్ అంటే కొందరిని సేవ్ చేస్తారనుకున్న వాళ్ళు సేవ్ చేయలేదు, ఎవరినైతే నామినేట్ చేస్తారు అని మనం ఎక్స్పెక్ట్ చేసామో వాళ్ళని నామినేట్ చేయలేదు. అండ్ బిగ్ బాస్ ఆల్రెడీ పెద్ద ట్విస్ట్ కూడా ఇచ్చేసారు ఎపిసోడ్లో. ఫస్ట్ అంటే నిన్న మనం అనుకున్నదే రేషన్ లేదన్నారు, తర్వాత ఇది లేదన్నారు, కానీ అవన్నీ వచ్చాయి అని చెప్పి మనం మాట్లాడుకున్నది ఇవాళ ఇచ్చారనమాట ట్విస్ట్ ఎపిసోడ్లో. మీకు ఎలా అనిపించింది ఎపిసోడ్ కామెంట్ చేసేయండి. అలాగే నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసి నామినేట్ చేయడానికి వచ్చిన కంటెస్టెంట్ ప్రేరణ నిఖిల్ గారిని నామినేట్ చేశారు. ఎందుకంటే కుకింగ్ ఒక్కటే రెస్పాన్సిబిలిటీ కదా మీకు ఇచ్చింది, మీరు ఆ రెస్పాన్సిబిలిటీ కూడా క్లియర్గా తీసుకోలేదు అని అయితే నామినేట్ చేశారనమాట. అది కూడా కుకింగ్ కూడా మీరు క్లియర్గా చేయలేదు. నిన్న మేము లంచ్ టైంలో అందరం వెయిట్ చేస్తుంటే కూడా లంచ్ టైంకి రాలేదు అని చెప్పి తను నామినేట్ చేయడం అయితే జరిగింది. నిఖిల్ అప్పుడు ఆల్రెడీ ఆన్సర్ చెప్పారు, అంటే అందరం మనం అక్కడ వెయిట్ చేస్తున్నాం. నిన్న మీన్స్ సాటర్డే సండే షూట్ ఎపిసోడ్ అనమాట. సో ఆ టైంలో మనం టీవీ ముందున్నాం కదా, మనకి లంచ్ చేయడానికి టైం దొరకలేదని చెప్పిన లేదు, టైంకి అయితే రాలేదు అని చెప్పి తన పంతానికి తను నామినేట్ చేసింది. నాకు ఇంకా వేరే పాయింటే లేదు అని చెప్పింది అనమాట. అయితే నిఖిల్ వచ్చి సీతకి థ్యాంక్స్ చెప్పారు, ఆ టైంలో నువ్వు హెల్ప్ చేసావు కాబట్టి తొందరగా చేయగలిగాను అన్నట్టు చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి సీతని నామినేట్ చేసింది యాజ్ యూజువల్ డస్ట్బిన్ ఇష్యూలో తను ఏమంది అంటే, నన్ను ఇప్పటిదాకా మాట్లాడనివ్వట్లేదు, ఒకవేళ నువ్వు మధ్యలో దూరి నా పాయింట్స్ కనుక బ్రేక్ చేస్తే నువ్వు నా పాయింట్స్ని అగ్రీ చేసినట్టే నేను అనుకుంటాను అని చెప్పింది అనమాట. ఆర్గ్యుమెంట్లో వినవు, మాట్లాడనివ్వవు, టాస్కుల్లో క్లారిటీ లేదు అని చెప్పింది. తర్వాత డస్ట్బిన్ ఇష్యూ కూడా నేను అది చాలా జోక్గా చేశాను, నువ్వు చాలా సీరియస్ తీసుకున్నావు, అదే క్లారిటీ లేదు నీకు అంటే, ఇక్కడ సీత ఒక పాయింట్ అందబ్బా, అసలు వావ్ అనిపించింది నాకు. కరెక్టే కదా, ఆ రోజు ప్రేరణ టవల్ ఆదిత్య ఓం గారు వాడినందుకు ఎంత పెద్ద గొడవ చేసింది. మరి టవలే కదా, ఉతుక్కుని వాడుకోవచ్చు కదా, ఆ టవల్కే నువ్వు అంత రియాక్ట్ అయినప్పుడు నేను రియాక్ట్ అవడంలో తప్పేంటి, ఎవరి రియాక్షన్స్ వాళ్ళవి అన్నట్టు చెప్పింది. సీత పాయింట్ యాజ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్గా అనిపించింది అనమాట. నెక్స్ట్ పృథ్వీ వచ్చేసారు. తర్వాత సీతని ప్రేరణ అంది కదా గేమ్లో క్లారిటీ లేదు అంటే, ఆవిడ క్లారిటీ వాడికి ఉంది, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదన్నట్టు చెప్పారు. అక్కడికి వాళ్ళిద్దరు నామినేషన్ అయిపోయింది. నెక్స్ట్ పృథ్వీ వచ్చారు. పృథ్వీ నిఖిల్తో అంటారు, క్లానే చాలా వీక్గా ఉంది నీది, నీకు క్లాన్ని మెయింటైన్ చేయడం రాలేదు అంటే, నేను ఇంకా నిఖిల్ని నామినేట్ చేస్తున్నాడేమో అనుకున్నాను, కాదంట మణికంఠ నామినేట్ చేశారు. నిన్న నాగార్జున సార్ ఎపిసోడ్లో మొన్న అది, కానీ అయ్యింది నిన్న కాబట్టి, టెలికాస్ట్ అయ్యింది వాళ్ళకి నిన్నే కాబట్టి, నామినేషన్స్ అయ్యింది మొన్నే కాబట్టి వాళ్ళు అలా అన్నారు. నిన్న నువ్వు నాగార్జున సార్ వచ్చినప్పుడు నైనిక చెప్పింది కదా నా క్లాన్లోకి వస్తానన్నాడు అని, అది నీ క్లాన్ చీఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్యాక్ స్టాప్ అనిపించింది, నాకు అది నచ్చలేదు. అలాగే నువ్వు చాలా సింపతి గేమ్ ఆడుతున్నావు అంటే, ఇక్కడ సింపతి ఎవడు ఆడట్లేదు, నేను సింపతి గేమ్ ఆడాలనుకుంటే నేను ఏ మధ్యలోనో ఓపెన్ చేస్తాను ఫ్లాష్ బ్యాక్ ఇది అని ఫస్టే ఓపెన్ చేయను కదా అని చెప్పి మణికంఠ క్లారిటీ ఇచ్చాడు. కానీ మణికంఠ చాలా స్ట్రాంగ్గా కనిపించాడు ఇవాళ తన పాయింట్స్ తను చెప్పడంలో. నిన్న లడ్డుల నామినేషన్ అయితే బాగాలేదు, కానీ ఇవాళ తన పాయింట్ తను చెప్పడంలో మాత్రం చాలా క్లారిటీగా అనిపించింది నాకు. నెక్స్ట్ నైనికాని పృథ్వీ నామినేట్ చేశారు. చీఫ్గా ఫెయిల్ అయ్యారు, టీమ్ని కంట్రోల్ చేయడం రాలేదు. అండ్ తనట పుచ్చకాయ తిని అక్కడ ప్లేట్ అక్కడ వదిలేస్తే అది వీళ్ళు తీయలేదంట, కాఫీ కప్పులు క్లీన్ చేయలేదంట, అందుకని నామినేట్ చేశాడంట. శేఖర్ భాష ఈ పాయింట్ మీద చాలా క్లియర్గా ఆల్రెడీ చెప్పారు మనకి. ఏమని అంటే, మనం తిన్న ప్లేట్ మనం తీసుకోవడం, మనం టాయిలెట్కి వెళ్ళింది మనం ఫ్రెష్ చేసుకోవడం కరెక్టే కదా, అది కూడా ఇంకొకరు చేయాలని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, అది మన పని, అది కూడా ఇంకొకరు చేయాలి, లగ్జరీలో ఉన్నాం కాబట్టి మేము చెయ్యమన్నాం అయితే కరెక్ట్ కాదు అని చెప్పారు. నాకు ఆ పాయింట్ అప్పుడు నచ్చింది. ఇవాళ తిను నామినేట్ చేస్తున్నప్పుడు కూడా నాకు అదే అనిపించింది, అదే నువ్వు తిన్న ప్లేట్ వాళ్ళు తీయలేదని నువ్వు నామినేట్ చేస్తావా అనిపించింది. గేమ్ ఓకే అబ్బా, గేమ్ని గేమ్గా చూడండి. ఇప్పుడు నిజంగా మీకు వాళ్ళ చేత ఎక్కువ పనులు చేయించుకోవాలనిపించింది అనుకోండి, లాస్ట్ టైం ఇలాగే అవినాష్ కాదు తేజకి ఇచ్చారు. శోభ ఎంతసేపు నిద్రపోతుందో చూడాలి అని చెప్పి తేజ నిద్రపోతాడు, ఎంతసేపు మీరే కౌంట్ చేయాలి అని. తేజ ఎంత కామెడీ వేగా తీసుకెళ్ళాడు దాన్ని, లైక్ నాకు ఇప్పుడు 20 సెకండ్సే పడుకోవాలనిపించింది, తర్వాత నేను మళ్ళీ పడుకోను అని, ఎంత కామెడీగా ఉంది. అది కూడా మరి ఒక రకంగా ఇదే కదా, అలాంటప్పుడు తేజ ఎంత డామినేటింగ్గా చేయొచ్చు వీళ్ళలాగా ఆలోచిస్తే. అంతకుముందు ప్రీవియస్ టాస్క్లో అవినాష్కి కూడా ఒకసారి వచ్చింది ఇలాగే, అప్పుడు అవినాష్ ఎంత కామెడీగా తీసుకెళ్ళాడు. ప్రతి వాళ్ళు ఇలాంటి అథారిటీస్ వస్తే ఎంత కామెడీగా తీసుకెళ్లారో వీళ్ళంతా సీరియస్గా తీసుకెళ్లారో అనిపించింది. అంటే టు ద నెక్స్ట్ లెవెల్ ఎక్స్టెంట్ తీసుకెళ్లారేమో అనిపించింది, అంత అవసరం లేదనిపించింది. ఓకే మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాము.
ఆ తర్వాత విష్ణు, నైనిక అండ్ నిఖిల్ వీళ్ళు ముగ్గురు ఒక చిన్న డిస్కషన్ పెట్టుకున్నారు. విష్ణుని అడుగుతున్నాడు అసలు మీ ఇద్దరికి ఎందుకు గొడవ వచ్చింది, విష్ణు నువ్వు క్లియర్గా అర్థం చేసుకోవట్లేదు అంటే నిఖిల్ చెప్తున్నాడు అనమాట, నువ్వు క్లియర్గా అర్థం చేసుకోవట్లేదు అంటే విష్ణు చాలా కరెక్ట్గా చెప్పింది. అసలు నీకు తెలుసా అక్కడ ఏం జరిగిందో, నేను ఏం అడిగానో తెలుసా, నేను జస్ట్ మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయిందని అడిగాను అంతే. అక్కడ అడల్టరేటెడ్ డైలాగ్స్ లేవు, ఏవీ లేవు. కానీ తను అలా తీసుకుంటే నేనేం చేయలేను అన్నట్టు చాలా పర్ఫెక్ట్గా చెప్పింది. నిఖిల్ విష్ణుని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనిపించింది. విష్ణు అండ్ మళ్ళీ సోనియా అండ్ నిఖిల్ కూడా మాట్లాడుకున్నారు. విష్ణుప్రియ క్లారిటీ లేదు, పర్సనల్గా తీసుకోవట్లేదు. ఇక్కడ పర్సనల్ ఎక్కడుందబ్బా, నిన్న దాని మీదే వాళ్ళ వీడియో చేస్తాను, ఒకవేళ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియో నోటిఫికేషన్ కూడా వస్తుంది. నిన్న విష్ణుప్రియని సోనియా ఎన్ని మాటలు అంది, అవేమన్నా చిన్న మాటల, మరి అప్పుడు తను కూడా గేమ్ గురించే మాట్లాడాలి కదా. ఇప్పుడు విష్ణుప్రియ తన్ని పర్సనల్గా అటాక్ చేసింది అన్నప్పుడు, గేమ్లో అన్నప్పుడు నీ డ్రెస్సింగ్ వల్ల పక్కన వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అన్నది మరి అది పర్సనలే కదా, పర్సనల్గా తను అటాక్ చేసినట్టే కదా. మరి పర్సనల్కి గేమ్కి తనకి క్లారిటీ ఎక్కడుంది సోనియాకి? చెప్పేవాడు ఉంటే వినేవాడు ఎన్నైనా చెప్తాడు, వినేవాడు ఉంటే చెప్పేవాడు ఎన్నైనా చెప్తాడు, అలాగే అనిపించింది నాకు. నెక్స్ట్ నబీల్ వచ్చి నిఖిల్ని నామినేట్ చేశారు, క్లాన్ చీఫ్గా ఫెయిల్ అయ్యారు అని చెప్పి. అబ్బాయి నాగ్ సార్ ముందు చెప్పారు కదా మీరు వీక్ అయ్యారని, అది మీరు యాక్సెప్ట్ చేశారు కదా, అలా కాకుండా స్ట్రాంగ్గా ఉండాలని నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అన్నాడు. నెక్స్ట్ ఇక్కడ కూడా నబీల్ కూడా అదే పాయింట్ వేశాడు పృథ్వీకి. ఏమని అంటే స్నానం చేసి డైనింగ్ టేబుల్ మీద టవల్ ఆరేశారంట, అది తీయలేదట, కాఫీ కప్పులు అవి తీయట్లేదంట. క్లీనింగ్ నా బాధ్యత ఓకే, కానీ మరీ హద్దులు దాటద్దు. ఇప్పుడు మనం స్నానం చేసి మన టవల్ని మనం ఎక్కడ పడితే అక్కడ పడేస్తే ఎవడో వచ్చి ఎందుకు తీస్తాడు? మన టవల్ మనం ఆరేసుకోవడం కూడా ఒక పనేనా? డైనింగ్ టేబుల్ మీద నుంచి తీయకపోవడం, ఇప్పుడు రేపు పొద్దున్న తినేటప్పుడు అక్కడే కదా వాళ్ళందరూ కూర్చోవాలి, సోఫా మీద షూస్ పెట్టి కూర్చోవడము ఇవన్నీ మేనర్స్ కిందకి రావు, నాకు అది నచ్చలేదు, సో నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పాడు. అయిపోయింది. నెక్స్ట్ నైనిక వచ్చేసి ప్రేరణ అండ్ పృథ్వీ ఇద్దరిని నామినేట్ చేశారు. సేమ్ ప్రేరణని మళ్ళీ నైనిక డస్ట్బిన్ ఇష్యూ మీదే చేసింది. ఇండివిజువల్గా ఆలోచించు, అది కరెక్ట్ అనిపిస్తోందా నీకు? నువ్వు చాలా సాఫ్ట్ ఉంటావురా, సాఫ్ట్నెస్ని గేమ్ కోసం సాఫ్ట్నెస్ని లూజ్ అవ్వద్దురా అంటే ఐ లవ్ యూ రా అనుకున్నారు వాళ్ళు. ఓకే అంటే అంతవరకు ఓకే, కానీ నైనిక చెప్పిన పాయింట్స్ కరెక్ట్ అనిపించాయి. ఇట్స్ జస్ట్ ఏ జోక్, అందరికీ వెళ్ళి నేను సారీ చెప్తాను, నా నేచర్ ఇది అని తెలిసాక కూడా మీరు ఇంతలా ఫీల్ అవ్వడం నాకు నచ్చలేదు అని ప్రేరణ అయితే చెప్పింది. ఓకే, నైనిక వచ్చి ప్రేరణని ఇక్కడితో నామినేట్ చేసింది. నెక్స్ట్ పృథ్వీ వచ్చి మీరు పృథ్వీని నామినేట్ చేసింది అనమాట. మీరు గేమ్ మంచిగా ఆడుతున్నారు, అన్నీ మంచిగా అనిపిస్తుంది, మీ క్లాన్లో తప్పులు ఉన్నప్పుడు మీరు పాయింట్ రైజ్ చేయాలి కదా, మీ ఇన్వాల్వ్మెంట్ అసలు లేదు అంటే నేను ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వట్లేదు, నేను అన్నిట్లోనూ ఇన్వాల్వ్ అవుతున్నాను, నేను అన్నీ చేస్తున్నాను అంటాడు. నువ్వు నీ పాయింట్ని రైజ్ చేయట్లేదు, నువ్వు నీ జోన్లోనే అంటున్నావు, అది కాదు గేమ్ అని చెప్పి ట్రై చేసింది. పాపం తనకు వచ్చింది తెలుగులో చెప్పడానికి, తను అర్థం చేసుకోలేకపోయాడు. అయిపోయింది అక్కడికి. నైనిక వచ్చి పృథ్వీని నామినేట్ చేసింది, అయిపోయింది. నెక్స్ట్ నిఖిల్ వచ్చారు. లాస్ట్ నామినేషన్ ఈజ్ నిఖిల్ అనమాట. నిఖిల్ వచ్చి అంటే మనకి ఎలాగో ఫస్ట్ చెప్పారు కదా యష్మిని నామినేట్ చేయడానికి, యష్మి నామినేషన్స్లో ఉండదు, యష్మిని నామినేట్ చేయడానికి వీల్లేదు. సో నిఖిల్ వచ్చి ప్రేరణని నామినేట్ చేశారు. ఎందుకంటే డబుల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంది, క్లారిటీ లేదు నీకు, నువ్వు చేసే పాయింట్ నువ్వు కరెక్ట్ అనుకున్నప్పుడు నువ్వు చేయాలి తప్ప పక్కన వాళ్ళు నేను చేసింది కరెక్టా రాంగా అని నువ్వు అడగకూడదు, నువ్వు అలా అడుగుతున్నావు కాబట్టి క్లారిటీ లేదు అని చెప్పాడనమాట. దానికి ప్రేరణ అడగడం కూడా తప్ప, ఒపీనియన్ తీసుకోవడం కూడా తప్ప అని చెప్పి తను డిఫైన్ చేసుకుంది. అయిపోయింది. నెక్స్ట్ పృథ్వీని అడిగాడు, కంఫర్ట్ జోన్లో ఉంటున్నావు, నీ కంఫర్ట్ జోన్ వదలాలి, నువ్వు ఇంకా స్ట్రాంగ్గా తయారవ్వాలి అని చెప్పి, నువ్వు గేమ్లో ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పి పృథ్వీని నామినేట్ చేస్తే పృథ్వీ చాలా ఫీల్ అయిపోయాడు. లైక్ అంటే నా ఫ్రెండే కదా, నా ఫ్రెండ్ నన్ను నామినేట్ చేయడం అంటే చాలా ఫీల్ అయ్యాడు. అయిపోయింది. నెక్స్ట్ యష్మికి చెప్పారనమాట, మీ పవర్తో మీరు ఒకరిని సేవ్ చేయాలి, అలాగే మీ పవర్తో ఎవరైతే నామినేషన్స్లో లేరో వాళ్ళని ఒకరిని నామినేట్ చేయాలి. అప్పటికి నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారు అంటే మణికంఠ, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, సీత, భాష అండ్ ప్రేరణ ఉన్నారు, నైనిక అండ్ ప్రేరణ. సో ప్రేరణని సేవ్ చేసింది, విష్ణుని నామినేట్ చేసిన రీజన్ ఏంటంటే ఇప్పుడు మేము అన్ని పనులు చెప్పినప్పుడు నువ్వు రూమ్లోకి వెళ్ళి సపరేట్గా ఇచ్చావు తప్ప నువ్వు పాజిటివ్గా తీసుకోలేదు, నువ్వు పెద్దగా రిసీవ్ చేసుకోలేకపోయావు దాన్ని, అందుకే నాకు అది నచ్చలేదు అంటే అసలు నేను మిమ్మల్ని క్వశ్చనే చేయలేదు, నా క్వశ్చన్ మీతో కాదు, డైరెక్ట్ బిగ్ బాస్తోనే అన్ని పనులు 5గురికి ఎలా ఇస్తారన్నది నా క్వశ్చన్ అంతే, నా దగ్గర ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నేను మిమ్మల్ని అడుగుతాను కానీ అంటే. తర్వాత దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందనమాట ఎపిసోడ్లో. ఏమని అంటే ఇప్పుడు
నేను ఇండివిజువల్గా నామినేట్ చేయలేదు కానీ గ్రూప్గానే నామినేట్ చేశాను. యాజ్ ఏ క్లాన్ మీరు సపోర్టివ్గా తీసుకోలేదు అనిపించింది. నా క్లాన్లో నేను ఎవరిని నామినేట్ చేయకూడదు. అప్పుడు నాకు మిగిలిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ నామినేషన్స్లోనే ఉన్నారు, అందుకే నాకు ఇంకా మిగిలిన ఆప్షన్ మీరే కాబట్టి మిమ్మల్ని నామినేట్ చేశానని చెప్పింది. అయిపోయింది. నెక్స్ట్ నామినేషన్స్ ఎక్కడితో అయిపోయినాయి. ఈ వీక్ నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారంటే మణికంఠ, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్ భాష, నైనిక అండ్ విష్ణుప్రియ ఉన్నారనమాట. నెక్స్ట్ ఇంకా నామినేషన్స్ గురించి డిస్కషన్స్ జరిగాయి. పృథ్వీ ఏమో సోనియా అండ్ పృథ్వీ గురించి సోనియా నిఖిల్ డిస్కషన్ పెట్టుకున్నారు. నువ్వు అలా ఎలా పెట్టుకుంటావు, నువ్వు అలా ఎలా చెప్తావు, ఒక ఫ్రెండ్ ఎలా నామినేట్ చేస్తావు అని చెప్పి సోనియా కన్విన్స్ చేసింది. పృథ్వీకి చెప్తుందనమాట, సేఫ్గా ఉందాం అనుకున్నాడు కానీ అవ్వలేదు, అభయ్ని నామినేట్ చేద్దాం అనుకుంటే అభయ్ యాక్సెప్ట్ చేయలేదు, అందుకే నిన్ను నామినేట్ చేశాడు. వీక్ అయ్యి అంటే ఈలోపు అభయ్ వచ్చి చాలా వీక్ అయ్యిండు, 2-3 days పడుతుంది, పర్లేదు అంటే ఇక్కడ సోనియా ఒక పాయింట్ ఉంది, నువ్వు ఈ వీక్ వెళ్ళవు రా, నువ్వు ఈ వీక్ వెళ్ళవు, నీకంటే ముందు వెళ్ళాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు వెళ్తే కానీ నువ్వు ఈ వీక్ వెళ్ళవు కాబట్టి మనకి ఇంకా టైం ఉంది, సో పర్లేదు, ప్రాబ్లం లేదు అని చెప్పి చెప్తుంది అనమాట. నీకు అర్థం కావట్లే, నువ్వు వీక్ అనుకున్న వాళ్ళందరూ బయట స్ట్రాంగ్గా ఉన్నారు, అసలు నువ్వే వీక్ ఉన్నావు, బయట నీకే నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది, అది తెలియట్లేదు నీకు పాపం. మణికంఠ చెప్తున్నాడు అనమాట నిఖిల్కి, నువ్వు అనుకున్న పాయింట్స్ నువ్వు గట్టిగా చెప్పుకుంటూ అయిపోయేది, నువ్వు గట్టిగా మాట్లాడితే సరిపోయేది, నువ్వు గట్టిగా మాట్లాడలేదు, నువ్వు నామినేట్ చేసినా కానీ నీ పాయింట్స్ మీద నువ్వు స్టాండ్ తీసుకోలేదని మణికంఠ నిఖిల్కి అడ్వైజ్లు ఇస్తున్నాడు. నిన్నటి నుంచి మణికంఠ నిఖిల్కి అడ్వైజ్లు ఇస్తూనే ఉన్నాడు. నాకైతే మణికంఠ చాలా నచ్చుతున్నాడు అనిపించింది, అంటే ఫేవరిజం అలా కాదు కానీ బాగుంది. స్టార్టింగ్లో ఆయన ఉన్న పర్సనాలిటీకి ఈ రోజుకి ఆయన మారిన పర్సనాలిటీకి నాకు నచ్చింది అనిపించింది. అంటే వాటే చేంజ్ ఓవర్ అనిపించింది. ఒకటే చేంజ్ ఓవర్ కాకుండా సడన్ కొంచెం 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 మారుతూ వచ్చాడు. అండ్ ఇప్పుడు నిఖిల్కే అడ్వైజ్లు ఇచ్చే స్టేజ్కి వెళ్ళాడు అనిపించింది. అండ్ నైనిక అండ్ నిఖిల్ మాట్లాడుకుంటూ నేను ఈ వీక్ ఎలిమినేట్ అయినా పర్లేదు కానీ నేను మాత్రం పర్ఫెక్ట్గా నేను ఎలా ఉన్నాను నేను అలాగే ఉంటాను, నేను గేమ్ కోసం మారాను అన్నమాట, నేను తెచ్చుకోవాలనుకోవట్లేదు అని చెప్పాడు. అప్పుడు మణికంఠ అంటాడు, మీ ఇద్దరిని టాప్ 10లో చూస్తుంటే మీరు ఎలిమినేట్ అయిపోతానంటారు ఏంటి అని చెప్పి. తర్వాత మార్నింగ్ సాంగ్, నెక్స్ట్ మార్నింగ్ సాంగ్ అనమాట, అది రంగు రక్కమ్మ సాంగ్ వచ్చింది. నెక్స్ట్ యష్మి అండ్ ప్రేరణ డిస్కషన్ అనమాట. యష్మి అండ్ విష్ణుప్రియ డిస్కషన్ చెప్పాను కదా ఇందాక, చీఫ్గా నామినేట్ చేయాలనుకోలేదు కానీ చీఫ్గా నామినేట్ చేయాల్సి వచ్చింది అని చెప్పి డిస్కషన్ జరిగింది. నెక్స్ట్ ఇదంతా ఇంకా ఆల్మోస్ట్ నిన్నటి నామినేషన్స్ గురించే. సోనియా అండ్ మణికంఠ విష్ణు గురించి మాట్లాడుకున్నారంటే మీ ఇద్దరు పర్సనల్ ఇష్యూనే కానీ నువ్వు అంతలా చెప్పడం నాకు నచ్చలేదు, అలా చెప్పుండకూడదు అని మణికంఠ అంటుంటే, లేదు నేను ఇలాగే చెప్పాలనుకున్నా, ఇది నా పర్సనల్ నా క్యారెక్టర్ని డిఫైన్ చేస్తుంది, అందుకే నేను ఎలా చెప్పాను, నేను అలాగే చెప్పాలనుకున్నాను అని చెప్పి సోనియా చెప్తుంది. అండ్ సోనియా అండ్ మణికంఠ ఇద్దరు అక్కా తమ్ముడు అంట, ఇవాళ ఎపిసోడ్లోనే చూపించాడు. మంచిగానే అనిపించింది, అంటే మణికంఠ సైడ్ నుంచి చూస్తే మంచిగానే అనిపించింది. నెక్స్ట్ పృథ్వీ అండ్ సోనియా, నిఖిల్తో మాట్లాడావా లేదా, వాడు పెద్దోడు, వీడు చిన్నోడు, వీడు ఇంకా చిన్నోడు అని చెప్పి ఎవరెవరు అభయ్, నిఖిల్, పృథ్వీ వీళ్ళ ముగ్గురు గురించి సోనియా అంటుందన్నమాట. నెక్స్ట్ ఆదిత్య అండ్ నబీల్, వాళ్ళు ర్యాప్లో పడకు, ఆదిత్య గారు అంటున్నారు నబీల్ నేను వాళ్ళ ర్యాప్లో పడకు, పృథ్వీని సేవ్ చేయొచ్చు కదా యష్మి, వాళ్ళు అంత క్లోజ్ కదా, అలాంటప్పుడు పృథ్వీని సేవ్ చేయకుండా ప్రేరణనే సేవ్ చేసింది, సో వాళ్ళ ర్యాప్లో నువ్వు ఎక్కువ పడకు, ఎంతలో ఉండాలో అంతలో ఉండని చెప్పారు. నెక్స్ట్ అందరినీ బిగ్ బాస్ మధ్యలో విష్ణుప్రియతో ఒక డిస్కషన్ జరిగినప్పుడు అక్కడ అభయ్ చదువుతాడనమాట, అంటే ఇప్పటిదాకా మీకు అన్నీ ఫ్రీగానే లభించాయి కానీ ఇక్కడ నుంచి మీరు అన్నీ సంపాదించుకోవాల్సి వస్తుంది అని అయితే ఫస్ట్ ఒక బ్యాన్ ఇచ్చాడు. తర్వాత అందరినీ సీతను బెడ్రూమ్లో ఏదో డిస్కషన్ జరుగుతుంది, ఆ డిస్కషన్ ఏంటో చూపించలేదు కానీ అందరినీ సోఫాలో కూర్చోండి అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ సీజన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అని ఇప్పటికే మీకు చెప్పడం జరిగింది. రేషన్ కూడా ఇప్పటిదాకా మీకు ఫ్రీగా లభించినవన్నీ ఉచితంగా లభించిన ఇక నుంచి మీరు సంపాదించుకోవాల్సిన టైం ఆసన్నమైంది అనుకుంటున్నాను. రేషన్ కూడా సంపాదించుకోవాలి, మీ దగ్గర ఉన్న ఆహార పదార్థాలన్నీ ప్రతిదీ స్టోర్ రూమ్లో పెట్టండి అంటే ప్రేరణ అడిగింది. ఇప్పుడు వండుకున్నవి కూడా పెట్టాలంటే ప్రతిదీ అంటే అన్నీ అని చెప్పాడనమాట. అన్నీ పెట్టేశాక మణికంఠ వీళ్ళు అంటారు, అందుకే నేను తినమని చెప్పినప్పుడు ఎవరు తినచ్చు కదా, ఇప్పుడు తినలేదు, ఇప్పుడు ఇంకా ఆకలి లేస్తే అందరికీ అది ఇది అని అనుకుంటుంటే మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్మెంట్, కొంత టైం మాత్రమే ఉంది తినండి అని. ఇంక వాళ్ళకి గబగబా అసలు ఎంత పరిగెత్తుకుంటూ వెళ్ళి తినేసారంట. అంతేలేండి, ఇంక మళ్ళీ లంచ్ దొరకదన్నప్పుడు ఎవడన్నా అలాగే బిహేవ్ చేస్తాడు.
ఈ లోపు మళ్ళీ సైరన్ మోగింది, అంతటితో ఎపిసోడ్ సమాప్తం అయిపోయింది. రేపటి డిస్కషన్స్ రేపు మాట్లాడుకుందాం, ప్రోమో తర్వాత మళ్ళీ కలుద్దాం. ఓకేనా, బాయ్. ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఛానల్ని. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక వీడియో ఎక్కడైనా నచ్చితే లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి, సో దట్ నా వీడియోస్ కొంచెం బూస్టప్ అయ్యి ఇంకో నలుగురికి కనిపిస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.